నెల రోజులకు ముందు వారంతా ప్రోటోకాల్ నాయకులు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా మమ్మల్ని పిలవాల్సిందేనంటూ అధికారులకు హుకుంలు జారీ చేసిన పొలిటీషియన్లు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎవరెక్కడున్నారో తెలియని పరిస్థితి. ఇంతకీ ఎవరా ముగ్గురు, ఏంటా కథ? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పోస్టులకు కొదవే లేదు. నామమాత్రపు లీడర్లకు సైతం కార్పొరేషన్ పదవులు కట్టబెట్టి ప్రోటోకాల్ లీడర్లు చేసింది ఆ పార్టీ అధినాయకత్వం. అంతవరకు బాగానే ఉన్న అధికారానికి దూరమైన కొన్ని రోజులకే ఆ ప్రోటోకాల్ లీడర్లను ఇప్పుడు పట్టించుకుని నాదుడే కరువయ్యాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ముగ్గురు బీఆర్ఎస్ లీడర్ల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిందని పార్టీ కేడర్ లో టాక్ నడుస్తోంది. 6 నెలల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జహీరాబాద్ నాయకుడు ఏర్పులర్ నరోత్తం మూడోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కుతుందన్న ప్రచారంతో ఎన్నికల ముందు గులాబీ కండువా కప్పుకున్నారు. నాటి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నరోత్తం రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవిని సైతం దక్కించుకుని ప్రోటోకాల్ లీడర్ అయిపోయారు. సీన్ కట్ చేస్తే 6 నెలలు గడిచాయో లేదో ఆ కార్పొరేషన్ పోస్టు కాస్త ఊడిపోయింది. దీంతో రెండికి చెడ్డ రేవడిలా మారింది ఆయన పరిస్థితి. హస్తం పార్టీలోనే ఉండుంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చేది. గెలిచినా ఓడినా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ జోరే వేరుగా ఉండేది. ముందు చూపు లేకుండా ప్రదర్శించిన దూకుడుతో ఎంత పని జరిగిపోయిందని ఆయన ఇప్పుడు మదన పడుతున్నారట. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కుమారుడు మహ్మద్ తన్వీర్ సైతం ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్ కు తెగ ఖుషి అయిపోయారు. టీఎస్ఐడీసీ చైర్మన్ పదవి కట్టబెట్టడంతో ఒకసారి జడ్పీ సమావేశాలకు హాజరై ప్రోటోకాల్ లీడర్ గా మారిపోయారు. నాటి నుంచి జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపిస్తూ సందడి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో తన్వీర్ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారింది. తన తండ్రి నాటి నుంచి ఉన్న కేడర్ చేజారిపోకుండా కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారట. ఇక సంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని మదన పడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ లో మాణిక్రావుని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు రెయ్యింబవళ్లు కష్టపడ్డారు. జహీరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినా రాష్ట్రంలో తమ ప్రభుత్వం రాకపోవడంతో తన కష్టమంతా బురదల పోసిన పన్నీరైందని శివకుమార్ మదన పడుతున్నారట. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల నుంచి తెగ హడావుడి చేసిన ఈ ముగ్గురు నాయకులకు ఎన్నికల ఫలితాలు చుక్కలు చూపించాయనే చెప్పాలి. దీంతో చేసేది లేక తమ హడావుడి 3 నెలల ముచ్చటగానే మారిందిగా అంటూ తలలు పట్టుకుంటున్నారట ఈ నేతలు.